గురుగారు, నరఘోష అంటే ఏంటి? ఎందుకు అందరూ దానికి భయపడుతూ ఉంటారు? ఇది మనం చిన్నప్పటి నుండి వింటుంటామమ్మా. అవునండి. ఇప్పుడు నరఘోష మాపై నరఘోష పెరిగింది హ్మ్. హ్మ్. అంటూ హ్మ్. ఉంటారు. హ్మ్. అసలు నిజంగా నరఘోష పెరిగిందని ఎలా తెలుస్తుంది మనకు? హ్మ్. అది ముందు తెలుసుకోవాలి. హ్మ్. నరఘోష నివారణకి ఏం చేయాలి అనేది హ్మ్. కూడా మనం ఈ 2 విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. ముందు నరఘోష మా పట్ల ఉంది, నరఘోష మాపై పెరిగింది అనుకునేదానికి కొన్ని లక్షణాలు మనిషిలో. హ్మ్. అంటే చిరాకుగా ఉండడం, హ్మ్. అతి నిద్ర కలగడం, హ్మ్. ఏమీ చెయ్యాలి అనిపించకపోవడం, హ్మ్. అదేవిధంగా కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు హ్మ్. ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి అంటే మనపై నరఘోష ప్రభావం ఉంది అని అర్థం అన్నమాట. అదేవిధంగా తులసి మొక్క నిద్రపోవడం అంటే వాడిపోవడం, ఆహా! ఇటువంటివి ఏవైనా మనకు కనబడుతూ ఉన్నాయి, సూచనలు మన ఇంట్లో కనబడుతున్నాయి అంటే మన పట్ల నరఘోష నరఘోష. ప్రభావం ఉంది అని అర్థం అన్నమాట. కాబట్టి నరఘోష తొలగించుకుంటే మనిషికి ఒక చైతన్యం వస్తూ ఉంటుంది. ఇప్పుడు హ్మ్. మనిషి అచేతనం అయిపోతూ ఉంటాడు నరఘోష మూలంగా. హుహు. దాన్ని నరఘోష అంటే ఒక రకంగా చెప్పాలంటే నెగెటివ్ ఎనర్జీ అన్నమాట. నెగెటివ్ ఎనర్జీ. అంటే ఎక్కువగా మన పట్ల చాలామంది ద్వేషంగా చూడడం, లేక దేని మూలంగా వస్తదంటారు? అసూయ అదే చెప్తున్నాను, అసూయ పడడం మన పట్ల, హుహు. అసూయతో చూడడం, మన ఎదుగుదలను చూసి ఓర్వలేక, కాబట్టి ఎక్కువ మంది యొక్క దృష్టి మనపై పడితే దాన్ని నరఘోష, నరదృష్టి అని కూడా పిలుస్తారు. నరదృష్టి అని పిలుస్తారు. దాని ద్వారా ఏం జరుగుతుందంటే ఇతరుల యొక్క నెగటివిటీ హ్మ్. అది మన పట్ల ప్రభావితం చేస్తూ ఉంటుంది. తద్వారా మనలో ఉన్నటువంటి శక్తి క్షీణిస్తూ ఉంటుంది అన్నమాట. దాన్ని నరఘోష అని పిలుస్తారు. సో మనకు పట్టకుండా ఉండాలి అంటే ఆ నెగిటివిటీని పోగొట్టుకోవాలి. ఏ రకంగా పోగొట్టుకోవాలి అనుకుంటే కనుక దిష్టి తీయడం అని అంటుంటారు అన్నమాట. ఆ! అవును. ఆ దిష్టి ఏ రకంగా తీయాలి అంటే మనం ఒక పళ్ళెరంలో హ్మ్. కొంత జలాన్ని పుచ్చుకొని నీరు, హ్మ్. అందులో కొంచెం మనం కుంకుమ లేక సింధూరాన్ని కలిపి హ్మ్. ఎర్ర నీరు చేయాలన్నమాట. హుహు. అందులో ఒక నిమ్మకాయని 8 భాగాలుగా 8 భాగాలు. ఖండించి, అంటే పూర్తిగా ఖండించకూడదు, 3 వంతులు ఖండించి ఆ మధ్యలో మనం కర్పూరం పెట్టి వెలిగించి హ్మ్. 3 సార్లు సవ్యంగా, మరొక 3 సార్లు అపసవ్యంగా హ్మ్. తిప్పుతూ దూరంగా దాన్ని పారవేయడము. హుహు. ఇది దిష్టి తీయడం. హుహు. ఇది చిన్నప్పటి నుండి మనం చూస్తూ ఉంటాం. కానీ అవునండి. ఇందులో చాలా శాస్త్రీయత ఉంది. ఇది అందరూ చేసే తరచుగానే అనుకుంటాం కానీ నిజంగా ఎర్రటి దాన్ని మన కంటి ద్వారా చూడడము, కర్పూరము మన పట్ల ప్రభావితమైనటువంటి నెగెటివ్ ఎనర్జీని హ్మ్. అది తొలగిస్తుంది. హ్మ్. మనలో ఒక రకమైనటువంటి చైతన్యం కలిగిస్తుంది అనమాట. మనం రోజంతా కూడా కష్టపడి తిరిగి తిరిగి వస్తాం ఇంటికి, హుహు. నీరసించిపోయి ఉంటాం అనమాట. అవును. నీరసించిపోవడం వలన మరుసటి రోజు మరలా మనం పనికి వెళ్ళాలన్నా హ్మ్. కాస్త బద్ధకం వస్తూ ఉంటుంది. హ్మ్. వెనకబడిపోతూ ఉంటాం మన అవును. ప్రయత్నంలో. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ బద్ధకాన్ని, ఆ నెగటివిటీని పోగొట్టి మరలా మనం ఉత్సాహవంతులం అవ్వాలంటే ఈ దిష్టి అనేది చాలా ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. అవునండి. ఆ ఎర్ర నీటిని మన కంటి ద్వారా చూడడం కానివ్వండి, హ్మ్. అదేవిధంగా కర్పూరంతో మనకు తీసిన దిష్టి, హ్మ్. ఆ ప్రభావం వలన మరలా మనం ఒక ఛార్జ్ చేయబడతాం అన్నమాట. హ్మ్. అదేవిధంగా ప్రతిరోజు కూడా గృహంలో అంటే ఇంటిపై కూడా మనకు నరదృష్టి ఉంటుంది. హ్మ్. అంటే మన మన శత్రువులు కానివ్వండి, హ్మ్. లేక మన ఎదుగుదలను చూసి వారవలేనటువంటి హ్మ్. వాళ్ళు, హ్మ్. అసూయపడుతున్నటువంటి వాళ్ళు నిత్యము కూడా మన ఇంటి వైపు చూస్తూనే ఉండడం వలన, ఇప్పుడు ఒక దేశంలో ఆఫ్రికా కంట్రీలో ఏం జరిగిందంటే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో వాళ్ళ చుట్టూ ఒక పెద్ద బలమైనటువంటి వృక్షాలు ఉంటాయి. హ్మ్. ఆ వృక్షాలని వాళ్ళు గొడ్డలతో నరకడం గాని, రంపాలతో కొయ్యడం ఏం చేయరట. హ్మ్. వాళ్ళందరూ వచ్చి చుట్టూ ఆ వృక్షం చుట్టూ తిరుగుతూ వృక్షాన్ని తిడతారు వాళ్ళు. ఆ! ద్వేషిస్తారు. ఆహా! అలా ద్వేషించిన 4 రోజులు చెట్టు కూలిపోతుంది. నిజంగా జరిగింది అది కదా! నెగెటివ్ ఎనర్జీ అంతే. ఆ! ఖచ్చితంగా జరుగుతుంది అది. దాన్ని నెగెటివ్ ఎనర్జీ అని పిలుస్తారు. ఒక్కసారి గుంపుగా వచ్చి దాన్ని రోజంతా తిడతారనమాట అంతే. హుహు. నెల రోజుల్లో ఆ చెట్టు కూలిపోతూ ఉంటుంది. హుహు. ఆ రకంగా ఆ నెగటివిటీ అనేది మనిషిపై ప్రభావితం అవుతూ ఉంటది. ప్రతినిత్యం అవును. మన ఇళ్ళ వైపు చూసి, లేక మన వైపు చూసి ఎవరైతే అసూయపడుతూ ఉంటారో, ద్వేషిస్తూ ఉంటారో అది ప్రభావితం అవుతూ ఉంటుంది. హ్మ్. కాబట్టి మరి దాని నుండి బయటపడాలి అంటే మనం దిష్టి తీసుకోవడం. హ్మ్. అదేవిధంగా ఇంటి బయట ద్వారం వద్ద మనం ప్రతినిత్యం కూడా దీపం పెడుతూ ఉండాలి. నువ్వుల నూనెతో గాని, కొబ్బరి నూనె లేక ఆవు నెయ్యితో హ్మ్. ప్రతినిత్యం కూడా సంధ్యాదీపం పెట్టాలి. సంధ్యాదీపం. హ్మ్. సంధ్యాదీపం పెట్టిన ఆ గృహంపై నరదృష్టి అనేది సోకదు. ఎంత నరదృష్టినైనా అది నివారిస్తూ ఉందన్నమాట. హ్మ్. ఈ 2 పరిహారాలు మనం
చేసుకోగలిగితే ఉమ్. ఖచ్చితంగా మన నరదృష్టి నుండి బయటపడిపోగలుగుతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. చాలా బాగా చెప్పారు నరదృష్టి కోసం. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. చాలా బాగా మీరు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.